హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ట్రెండ్ గురు. ఈరోజు ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పుష్ప 2 అనేది వరల్డ్ వైడ్గా మెయిన్గా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఒక రికార్డ్ అయితే బ్రేక్ చేసింది. అది ఏంటి అని అంటే ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్ కింద 250 కోట్ల మార్కుని అయితే దాటడం జరిగింది. గతంలో మనకు చూసుకుంటే RRR అనేది ఈ రికార్డు 220 కోట్లకు పైగా ఉండేది. ఇప్పుడు దాన్ని బీట్ చేసిందని మనం అయితే కీలకంగా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ పుష్ప 2 సినిమా అనేది చాలా ఇబ్బందులతో ఎదుర్కొని చాలా దారుణాలు ఇక్కడ పుష్ప 2 అనేది చాలా ఇబ్బందులు కానీ చాలా అడ్డంకులు కానీ అన్నిటినీ కూడా ఆటుపోట్లు అన్నీ ఎదుర్కొని ఫైనల్గా అయితే డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అయింది. రిలీజ్ అయిన మొదటి రోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే 70 కోట్లకు పైగా వసూలు కలెక్షన్ అనేది రాబట్టడం జరిగింది. ఓవరాల్గా అన్ని లాంగ్వేజ్లో అంటే తెలుగు, హిందీ, మలయాళం, తమిళ్, కన్నడ, బెంగాలీ భాషల్లో మెయిన్గా ఇంగ్లీష్ ఇలా అన్ని ప్రాంతాల్లో వరల్డ్ వైడ్గా చూసుకుంటే 250 కోట్ల మార్కుని అనేది దాటింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. 1-2 అని ఇబ్బందులు కాదు. ఈవెన్ సినిమా రిలీజ్ రేపు అవుతుందనగా ఈరోజు ముందు వేస్తూ ప్రీమియర్ షోలు అంటే బెనిఫిట్ షోలు ఏవైతే ఉన్నాయో అది విజిట్ ప్రేక్షకులతో సినిమా చూడడానికి అల్లు అర్జున్ అయితే హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న సంధ్య 70mm థియేటర్కి అయితే రావడం జరిగింది. అక్కడ కూడా ఒక దారుణం అయితే జరగడం జరిగింది. ఆ సినిమా రిలీజ్ అవ్వక ముందే ఒక ఆడ మనిషి ఆ తొక్కిసలాట్లో చనిపోవడం జరిగింది. ఒక బాబు ఇంకా ప్రాణాపాయ స్థితిలో అయితే ఉన్నాడు. అయితే ఇలాంటివి ఎన్నో అంతకుముందు అల్లు అర్జున్ మీద కేసు కానీ, పుష్ప 2 రేట్లు పెంచారని పుష్ప 2 మీద కేసు కానీ, లేదంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది 2-3 సార్లు ఆగిపోవడం కానీ, యాంటీ ఫ్యానిజమే కానీ, నెగిటివ్ ఫ్యాన్సే కానీ, ఇలా సోషల్ మీడియాలో వారే కానీ, ఇలా ఒక్కడని కాకుండా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ ఓపెనింగ్ రోజు మాత్రం చాలా మంచి రికార్డు కొట్టిందని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఖచ్చితంగా ఏదైతే పుష్ప 2కి సంబంధించి ప్రొడ్యూసర్లు 400 కోట్ల పెట్టుబడి పెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించారో ఖచ్చితంగా ఆ 400 కోట్లు చాలా ఈజీగా కలెక్ట్ చేయగలదని, చాలా ఈజీగా కలెక్ట్ చేస్తుందని చెప్పి సినీ వర్గాల్లో చాలా గట్టిగా టాక్ అయితే వినిపిస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే 250 కోట్లు మొదటి రోజు కలెక్షన్ అనేది దాటింది. ఇంకా 150 కోట్లు దాటితే బడ్జెట్ వసూలు అయిపోద్ది. వాళ్ళు పెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో అది వసూలు అవుద్ది. అక్కడి నుంచి కూడా లాభాల వర్షం అనేది ఎంతవరకు వెళ్తుంది, 800 కోట్లకు వెళ్తుందా, 1000 కోట్లకు వెళ్తుందా, 1200 కోట్లు దాటుద్దా అనేది మనం అయితే చెప్పలేం. కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కానీ పుష్పకి అయితే మంచి హైప్ ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎక్కడ వరకు వెళ్తుంది మెయిన్గా చూసుకుంటే RRR రికార్డు ఏదైతే ఉందో 1250 కోట్లు పైచీలకు వసూలు చేయాలన్నట్టు ఖచ్చితంగా ఆ మార్కును దాటుద్ది అనేటట్టు కొంత అంచనాలు అయితే రావడం జరుగుతుంది. గతంలో సేమ్ అదే RRR రికార్డులే ఖచ్చితంగా కల్కి మూవీ దాటుద్దని చెప్పి చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ 1000 కోట్లు దాటిన తర్వాత ఆటోమేటిక్గా మూవీ అనేది స్లో అయిపోయింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఖచ్చితంగా పుష్ప మాత్రం 1250 కోట్లు ఖచ్చితంగా RRR రికార్డుని బ్రేక్ చేసి ఎదరకు వెళ్తుంది అనేటట్టు చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ రికార్డు బ్రేక్ చేసింది అని అంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బాహుబలి 2 రికార్డు ఏదైతే ఉందో 2000 కోట్లు ఖచ్చితంగా దాటే అవకాశం ఉంది అనేటట్టు సినీ వర్గాల్లో అయితే మెయిన్గా సీనియర్ జర్నలిస్టులే కానీ విశ్లేషకులు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా ఎన్ని టార్గెట్స్ అచీవ్ చేస్తుందని మనం అయితే చూడాలి. కానీ మొదటి టార్గెట్ కింద 400 కోట్ల బడ్జెట్ ఏదైతే ఉందో అది పూర్తి చేయడంలో చాలా స్పీడ్గా ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు పూర్తి అవ్వకముందే ఆ సినిమా అనేది నెట్లో జరిగింది. అయితే ఖచ్చితంగా ఈ పైరసీ ఏదైతే ఉందో దీన్ని కూడా అడ్డుకోవడానికి అయితే నిర్మాతలు ఒక యాక్షన్ తీసుకునేటట్టు కూడా కొంత సమాచారం అయితే తెలుస్తుంది. కానీ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ మొదటి రోజు మాత్రం 250 కోట్ల మార్క్ అనేది ఇప్పటి వరకు కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ మెయిన్గా మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ఇప్పటి వరకు కూడా ఏ సినిమా అనేది బ్రేక్ చేయలేదు. ఇప్పుడు పుష్ప 2 అనేది బ్రేక్ చేయడం చాలా ఒక అరుదైన రికార్డుగా మనం అయితే చెప్పుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని రికార్డులు వస్తాయి, ఖచ్చితంగా ఈ సినిమా కూడా ఒకవేళ నేషనల్ అవార్డు లేదంటే ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉందా లేదనేది మనం అయితే చూడాలి. ఏదేమైనా సరే యాక్టింగ్లో మాత్రం అల్లు అర్జున్ తనకంటూ ఒక సపరేట్ స్టైల్ అనేది చూపించుకునే విధంగా తన ప్రదర్శన అనేది చూపించడానికి మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా 250 కోట్ల మార్క్ అనేది ఒక ఆల్ టైమ్ రికార్డు కింద పుష్ప 2 క్రియేట్ చేయడం జరిగింది.